శ్రీ గణేశాయ నమః. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. భగవద్భక్తులందరికీ నా నమస్కారములు. పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి గీతామృతము. రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు. గాత్రం నందిమండలం కుసుమ. సమర్పణ మండవ రవికాంత్. ఈరోజు మనం గీతామృతంలోని 2వ భాగంలో ఉన్న గీతావాక్యములు 49 నుండి 80 వరకు చెప్పుకుందాం. గీతావాక్యం 49. లోకమునకు ఏమి ఆధారం ఉన్నది స్వామి? 50. ఏమి ఎరిగినట్లు స్వామి? 51. వారు. 52. దయ్యను. 53. స్వామి. 54. ఏమి సేద్యము చేసినారు? 55. వారికి పఠన వచనము అయినది స్వామి. 56. బడనము. 57. భారము. 58. తిరుమల నాయుడి ఇల్లు. 59. భారము స్వామి. 60. ఎటుపోయినది స్వామి. 61. దేవుడు ఏమి చెప్పినాడు స్వామి. 62. మంగళవారు. 63. గరము. 64. దారము. 65. అయినది. 66. స్వామి. 67. స్వామి. 68. ఏమి చెప్పినాడు స్వామి. 69. నష్టమని చెప్పినాడు స్వామి. 70. వారికి అన్నట్లు. 71. సర్వము భూత. 72. సర్వము స్వామి. 73. కష్టము. 74. ఎక్కడికి స్వామి. 75. సంతన చందనము చెప్పినారు స్వామి. 76. సోంపల్లి వారు. 77. బిరిజేపల్లి వారు స్వామి. 78. కరము దారము ఏమి అయినది స్వామి. 79. మదము రౌద్రులి మహంకాళి బలమైన కాడై ఉన్నది. 80. సర్వము జగన్నాథము. ఇక్కడ ఉపదేశించిన మంత్రం ఏంటంటే కా ఏ ఈ లా హ్రీం అనేది మంత్రం. ఈ మంత్రమును జపించడం వలన సర్వభూతములను తన వలె చూచుకొనును. అనగా తాను సర్వవ్యాపి అయి సర్వశక్తి స్వరూపుడై తానే సర్వమై సర్వము జగన్నాథము అనే జ్ఞానము పొందుతాడు. సర్వము జగన్నాథము. లోకమునకు ఆధారము దయ. దయగలవాడు స్వామి అనగా పరమాత్మ. దయను పఠించువాడు, దయను పలుకువాడు, దయను చూపువాడు పరమాత్మ. అతనిని అనగా ఆ పరమాత్మను తిరుమల నాయుడు అని చెప్పుచున్నాను. అనగా శ్రీ వెంకటేశ్వర స్వామి. అతనికి ఒకనాడు అతని ధర్మపత్నియగు శ్రీదేవి అంటే సంపద అతన్ని వదిలిపోయింది. అప్పుడు దురాశపరులకు అవసాన కాలము వచ్చినదని, వారికి నష్టం వచ్చినదని శ్రీ స్వామివారు చెప్పుచున్నారు. సోంపల్లి వారు అనగా చంద్రవంశీయులు అనగా క్షత్రియులకు కాలం చెల్లినది. భూతకాలమున జరిగిన సమస్త భోగములు భాగ్యములు నశించినవి. వారి పరాక్రమము వారి శక్తియుక్తులు అన్నీ నశించాయి. ఇప్పుడు సేద్యము చేసిన వారికి అనగా శ్రమపడి పనిచేసిన వారికి మంచి కాలం ఉన్నది. శ్రీ స్వామివారు తమ వాక్కులలో ప్రపంచం యొక్క రీతిని వివరించారు. మానవుని మహత్వమును దయగలిగి ఉండుట యందు మాత్రమే చూడవచ్చునని తెలుపుతున్నారు. ప్రజల్లో ప్రాణుల్లో చేరిన కొందరు తాము గొప్ప వంశస్థులమని తమదే రాజ్యమని ప్రకటించుకుంటూ కాలము గడిచిపోయినదని తెలుపుతూ ఉంటారు. దయగలవాడు జగన్నాథుని పలుకుతున్నారు. ఇక్కడ ఉపదేశించిన మంత్రం మరొక్కసారి తెలుసుకుందాం. కా ఏ ఈ లా హ్రీం. ఈ మంత్రమును జపించిన లేక శ్రీ స్వామివారి వాక్కులను యథావిధిగా జపించిన సర్వభూతములను తన వల్లే చూసుకుంటాడు. తాను సర్వవ్యాపి అయి సర్వశక్తి స్వరూపుడై తానే సర్వమై సర్వము జగన్నాథము అనే జ్ఞానము పొందుతాడు. తరువాయి భాగంలో మనం గీతావాక్యం 81 నుండి 191 వరకు చెప్పుకుందాం. ఈ భాగంలో ఉన్న మంత్రం ఏంటంటే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ మంత్రం యొక్క వివరణ శ్రీ స్వామివారి మాటల్లో తెలుసుకుందాం. ఓం నారాయణ ఆది నారాయణ.
శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి, శ్రీ మాకాని వెంకట్రావు గారికి శతసహస్ర కోటి నమస్కారములు. ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మజ్ఞానమును పొందుదాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నారాయణ ఆది నారాయణ.